బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఎందుకేటండి అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపును పుడతా కడుపును పుట్టారు కదా, చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారు ఏంటండి? అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిరెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి. ఊరిపేపున గవర్నమెంట్ వాడు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. మడమ టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటండి? అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈరు మా పాలేరు గారండి. దండాలండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కొట్టి పట్టరా. ఊరుకండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బండాలు ఏమంటారండి? ఎన్ని బండాలు లేవాలో నాకు తెలదా? పాలేరు నేనే మీరా? దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏవొస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మందు సందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మందు సందులో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ ఆ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్ల మందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి వదిలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లే కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారేంటి? నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే, రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోటగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడియం ఎన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవకి వెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గాడిద? బావగారు, 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 నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్ల మంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను, ముందది ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి విధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి సెవెంటీ మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికెళ్ళి ఎదవాలా, బేగా సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టును గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు ఎదగలాల్సిన కాలం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో,
కొండలోడి బెల్లం మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? ఓ పాలైటం చూడండి. హాయ్ ఎవ్రీబడి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వెర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళా? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. ఏయ్, లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగ్గొడతాం. ఇక మీదట నీకంత లేదమ్మా. ఆ? బిషప్. అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. ఎంత బిల్ల లేకుండా ఉతికేసింది. అలా సూత్తా నిలబడతావుటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకనే ఎదవ గొడవ ఎదవ ఆస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లనే. పదండి మన కలుపుతే పోదాం. ఏయ్! ఇంకా అయిపోలేదే అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరుకోండి ఏదో కాగోల. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే. ఉండే ఏమే, దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఏంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు. ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటే ఏంటి? ఎలాగెత్తారండి? డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. నీ అబ్బా నా గేదె పాలు నాకు పితికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్ మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి? ఒసేయ్ ఉతికేవాడివే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం కదా. ఎక్కడికి బట్టలు ఎట్టుకుంటున్నావు? నీ దుప్పదేగా. పట్టుకొని అమ్మగారు ఏదో గొడవ ఏదో గొడవ. వచ్చేవాడే కొబ్బరికాయలు నువ్వు అడ్డుపో. ఏ కాలం చూస్తున్నావు? నడిపోతే టాక్టర్ నువ్వు వేసిపో. రే ఆగిపోరా, ఆగిపో ఆగిపో. తప్పకనే ఏదో న్యూసెన్స్. దానికి పీస్ఫుల్ గా ఉండవురా. నాకు ఇదో టెన్షన్. ఎదగొండి సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదొస్తుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో, ఒరేయ్, ఆ సచ్చిపండుగ డీటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు ఏదో, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పని చేయి, అబ్బాయిలు దాంకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. అబ్బా. యా. ఒరే నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా? ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడ ఎక్కడ లేడు? ఇట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండి వస్తున్నాడు. అమ్మో బాబు బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. చిచ్చి అమ్మయ్యా,
చచ్చిపోండు రాంపండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా ఎరా ఆ దుర్గడి గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. రేయ్, ఏంట్రా ఎతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందిరా. అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి. ఆ? తాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయో చెప్పి ఆ తర్వాత తాగి చావండి. చెయ్, నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నాన్న, ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి. అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. వేసిన డాన్స్ చాలా ఇంకెళ్ళనే. డాన్స్ చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? పితికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు సుక్క కూడా లేదు. అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్రా తోడి వెదవా. నన్ను దెయ్యం ఉంటావురా సన్నాసి వెదవా. పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు, నీకెళ్ళి తెలిసిపోయింది. నువ్వు లోపలికి సావే. నువ్వు తాగు. అంకుల్, దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? పంచదార వేసే తెచ్చా. పోలీసు వస్తున్నారేంటి? కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అదే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అదే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. అమ్మో, ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎల్లక్కల ముందా? పొరపాటు పందరానికి పోయి టెన్షన్ మందులేసానండి. టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండం ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవడికి ఇవ్వకండి. మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ అబ్బా, ఈ బొండం ఎవరూ తాగద్దు, బయట పారేద్దాం. చూసారా శేఖరు, అందరూ ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసం తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే, తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాలనా ఉన్నాయి. తాగుతున్నా. ఇంట్లో కుంకుడుకాయలు లేవే? బాబు ఎస్ఐ గారు పూర్తిగా పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా చేయండి బాబు. నేను చచ్చిపోదు, కడుపు తల్లి. నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేనేం తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటి అమ్మేంటి? నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా?
చూస్తున్నాను ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటి అమ్మాయి గారు కొట్టండి బా సీత కొట్టారు ఎవరో కాసుకుంటాను నేను ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను ఇదిగమ్మా జీడిపప్పు వేసి ఉప్పా ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదాలాగా టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా వెళ్ళా ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదాల్లా కనబడుతున్నానా అంతేకాదు ఆంటీ నా చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి ఏమండి ఏంటే ఆగిపో అంతే నీకు ఆ పంచేట్రా దానికి ఆ అంచేటి నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా సంపెత్తనరే రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు గుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను పిచ్చి పిచ్చిగా ఉందట్రా ఏం చూస్తున్నా నీకు పోజు నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా నీ 500 ఎకరాలు నా 500 ఎకరాలు సంపెత్తనరే ఎస్ఐ భయంకర్ని పీలుస్తా ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోదానుకున్నా నేను ఎస్పీ భయం కనిపిస్తా అచ్చా గట్లొస్తున్నావు అవి ఇలా మార్చేసిన అవు గట్లనే వస్తా అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా ఓ రమేష్ మీరదాస ఆడేవాడు మా బావా ఏం చేస్తాడు అడుక్కు తింటాడా కాదు పొడుక్కుని తింటాడు ఎక్కడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పుడే లెటర్ రాస్తా అబ్బా నేను బాత్రూమ్కి వెళ్తున్నా వీరదాసు బావా నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు ఈ అప్పలకొండగాడు నన్నేనా నిన్నే నాకు విషం కలిపి తాగించబోయాడు ఎదవ చివరికి ఆడే తాగేసాడు అప్పుడు ఎదవాకి ఎదవా అని దాని ఇష్టానికి రాసేసింది నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేసావు నేను కావాలి కావాలి అంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా జై రోజుల కోరికొచ్చాయి ఈ అప్పల కొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచి ఇట్లు నీ బరదలు ఓర్లా 500 ఎకరాల పొలం అరెకర నేను వస్తున్నా మేము పెడుతున్నాం అప్పలకొండ దారికి సాపు నానా మనం ఉత్తరం చదివినట్టు దానికి తెలీదు 3000 అది ఏటండి అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా చూసే కొట్టాను ఏ అది తెలుసుకుందామనే ఆహా, అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా అలాగేనండి రే అది నాకు ఇచ్చారా నేను వేసొస్తాను ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కదకూడదు మోపు చేయద్దు సరిగుడ్డు వేసి తొంగండి అదేమంటే నేను చేసేస్తాను నేను రానండి రమ్మన్నప్పుడు రా ఏటండి ఇది మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా పద్ధతి ఏంటండి ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా గురపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా తేగల మేనల్లోనా రాసుకోరా మేనల్లో తేగలంట అరే పిల్లి సత్యనారాయణ గారా మీరు ఇలా వచ్చారండి భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా ఏంటి పురుటుకొచ్చావా పురుడా మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి ఓహో బాబు నీ చెవిలో తీసాను చెవిలో పెట్టు
ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నాడంటే ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నావు? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. నువ్వే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం? గుణపం. అగ మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? కొడదండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణు ఆదినా కదలక ఆది నారాయణు. ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న వాళ్ళు మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావుంటా? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా, నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు, నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కొరమేసి ఎరదాస్ బాయా. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా, అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. ప్రాణం బొద్దు బయటకు వస్తుంది. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు, ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి